అలాంటి ఆలోచన చేస్తారేమో చూద్దాం. సరే ఏంటి హైందవ ధర్మం మీద దాడి జరుగుతుంది. అనంత శ్రీరామ్ గారు నేను చాలా ఎమోషనల్గా మాట్లాడినది. హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను బహిష్కరించాలి, హిందూ సమాజానికి క్షమాపణలు చెబుతున్నా. సరే అసలు సినిమా ఉన్నది వింటారా? వేయండి, ప్లే చేయండి. నేను విజయవాడలో ఉన్నా, చాలామంది బీజేపీ నాయకులు కూడా కలిశారు నాకు హోటల్లో. ధర్మం మీద దాడి ఎలా జరుగుతుంది, హైందవ ధర్మ హననం ఎలా జరుగుతుంది అనేది ఒక 3 కోణాల్లో 3-4 ఉదాహరణలో క్లుప్తంగా విభజించి వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ దాడి 3 కోణాల్లో జరుగుతుంది. అందులో ఒకటి కావ్యేతిహాస పురాణాలని వక్రీకరించడం, 2 తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, 3 తెర వెనక మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన. ఈ 3 అంశాల్లో మొదటిది కావ్య పురాణేతిహాసాల వక్రీకరణ. వాల్మీకి రామాయణం, వ్యాస భారతం భారత సాహితీ వాన్మయ శరీరానికి 2 కళ్ళ లాంటివి. కానీ అదే వ్యాస భారతాన్ని, అదే వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలు. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీదే నిలబడి చెప్తున్నాను. అప్పటి చిత్ర దర్శకులు, ఇప్పటి చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందిన వారైనా సరే పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు, ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు, హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థం అని చెప్పి ఘంటాపథంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడే ఈ సభలో, ఈ గొప్ప సభలో సత్యవాణి గారిని అభినవ ద్రౌపది ఏంటి సార్ అంత ఎమోషనల్గా? అదే ఎందుకని ఆయన ఎమోషన్, నేను దీన్ని అయితే ఇప్పటికే అనంత పైత్యం అని దీనికి చెప్పేశాను. నేను అనంత పైత్యం కృష్ణా జిల్లా గడ్డ మీద, అందులో విజయవాడ సంఘ సంస్కరణకు ఒక విధమైనటువంటి నూతన అభ్యుదయ భావాలకు పురిటిగడ్డ లాంటిది. విజయవాడ గడ్డ మీద కమ్యూనిస్టులు ఉంటారు, కనకదుర్గ కూడా ఉంటుంది. ఇంతకాలం నుంచి లేని సమస్య. ఇప్పుడు ఈయనకేమొచ్చిందో, ఈయన రక్తం ఎందుకు అంత మరుగుతుందో, అంత ఆవేశం ఏంటో, ఈ అనంతమైన ఆవేశాన్ని కృష్ణా జిల్లా గడ్డ మీద, అంటే ఏ జిల్లా అయినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతి చోట ఎక్కడ ఉండే ప్రత్యేకత అక్కడ ఉంటుంది. రామబ్రహ్మం గారి దగ్గర నుంచి రామారావు గారి వరకు ఎన్ని సినిమాలు, ఎంత సంస్కరణ, ఎన్ని గొప్ప విషయాలు చెప్పారు. ఇప్పుడు ఈయన వచ్చి కర్ణుడి మీద కత్తి కట్టడం ఏంటయ్యా బాబు? కర్ణుడు దానకర్ణుడు, కర్ణుడు అంటే దానకర్ణుడు, సహజ కవచకుండలాలతో పుట్టాడు, శాపగ్రస్తుడిలాగా అనేకమైనటువంటి వాటి వల్ల దెబ్బతిన్నాడు అని ఇప్పటివరకు ఒక ఇంప్రెషన్. ఏంటి అనంత శ్రీరామ్కి అభ్యంతరం? సేవాధర్మము సూతధర్మము కనుక రాశీభూతమయ్యొప్ప, సేవాధర్మము సూతధర్మము రాశీభూతమయ్యొప్ప, వాచా వాత్సల్యము చూపే కర్ణుడిటు, వాత్సల్యంబు నీకేల రాజేవేల పోరుకై రప్పించునో, నాడే పండు లేదా వర్జించు కర్ణు చావు వరకు ఆద్యంతము కురు యుద్ధము అంటాడు కృష్ణుడు. రామారావు కృష్ణుడు అంటే సేవాధర్మము సూతధర్మం అని, సూతుడు అని అతన్ని ఇదిగో ఈ సనాతన ధర్మమే. నిజానికి అతను పుట్టింది ఎక్కడ ఏంటి అది కూడా తెలియదు. బ్రహ్మజ్ఞానం ఉంది, మాకు అన్నీ తెలుసు అనేవాళ్ళు. మరి కర్ణుడు అనేవాడు కుంతిదేవికి పాండ్రా తెలియదా వాళ్ళకు? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అంటే ఒక విధంగా ఆయన తప్పు పడుతుంది వ్యాసుని. వ్యాస వాల్మీకులు 2 కళ్ళ లాంటి వాడు అంటున్నాడు కదా. వ్యాసుడు ఇవన్నీ ఊహించకుండానే రాసి, రామారావు గారు దాన్ని దానవీరేశ్వర గారు, నిజానికి పేరు దానవీరేశ్వర కన్నా కానీ మొత్తం దుర్యోధనుడే అక్కడ ఏమంటివి అనుకుంటూ దాత అంటుంటాడు కర్ణుడు. సినిమా మొత్తం దాత అంటే హితుడా అంటుంటాడు ఆయన. నేను చెప్పేది ఏంటంటే, కర్ణుడు లేని భారతమా అన్నది తెలుగు భాషలో సామెత. కర్ణుడు లేని భారతమా అంటారు ఎవరైనా కానీ. ఉప్పు లేని కూర ఎటువంటిదో కర్ణుడు లేని భారత. అటువంటి కర్ణుడు ఎందుకు ఈయనకు తప్పుగా కనిపిస్తున్నాడు? కర్ణుడి కొన్ని సంవత్సరాల నుంచి అంట రామారావు గారు తమిళంలో డైరెక్ట్గా కృష్ణుడి పాత్ర వేశాడు. శివాజీ గణేశన్ కర్ణ సినిమాలో చివరిలో పాట పాడతాడు, కర్ణ వీళ్ళందరూ కలిసి నీకు అన్యాయం చేశారు అని. తమిళంలో చాలా హిట్.
సౌందరరాజన్ తెలుగులో కూడా ఆయన పాడాడు, చాలా బాగుంటుంది నిజానికి. కర్ణుడి విషయంలో దాన్ని సామాజిక కోణంలో చూసే బదులు సనాతన కోణంలో చూసి ఇన్ని సంవత్సరాలతో కర్ణుడిని ఒక్కరిని చూస్తే పర్వాలేదు, అనంత శ్రీరామ సీతామాతల్ని కూడా చూసావు కదా మహానుభావ, లవకుశ కూడా తప్పంట.